గుడ్ మార్నింగ్ సార్. దిస్ ఈస్ డాక్టర్ సౌమ్య. జనరల్‌గా మనము ఆస్టియోఆర్థరైటిస్ పేషెంట్స్‌లో నీ పెయిన్స్ అనేది కామన్‌గా చూస్తూ ఉంటాము. కానీ ఈ మధ్య మన ఓపీలో యంగ్ పేషెంట్స్ కూడా నీ పెయిన్స్‌తో కంప్లెయింట్ చేస్తున్నారు. సో, దానికి రీజన్ ఏమైంటో చెప్తారా? గుడ్ మార్నింగ్ సౌమ్య. ఆస్టియోఆర్థరైటిస్ ఉన్న పేషెంట్స్‌లో నీ పెయిన్స్ అనేవి చాలా కామన్. అండ్ ఈ యంగ్ ఏజ్‌లో ఉన్న పేషెంట్స్‌లో కూడా నీ పెయిన్స్ వస్తున్నాయంటే గనక దానికి మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి. ఒకటి విటమిన్ డెఫిషియన్సీ వల్ల కావచ్చు, లేదంటే ఆహ్, ఆ చుట్టుపక్కల ఉన్న మజిల్స్ వీక్ అయ్యి జాయింట్ మీద లోడ్ ఎక్కువ పడి నీ పెయిన్స్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ తర్వాత ఒబేస్ ఉన్న పేషెంట్స్‌లో కూడా చూస్తాం. చాలామంది ఉండాల్సిన వెయిట్ కన్నా అధిక బరువు ఉంటారనమాట. సో, అలాంటి వాళ్ళు కూడా మోకాళ్ళ పైన లోడ్ ఎక్కువ పడతా ఉంటది. సో, అదొక రీజను. తర్వాత స్పోర్ట్స్ ఆడే వాళ్ళలో కూడా మనం నీ పెయిన్స్ చూస్తా ఉంటాం. సో, ఈ కండిషన్స్ అన్నీ ఉన్న పేషెంట్స్‌లో మనం నీ పెయిన్స్ రాకుండా ఉండాలి అంటే ఏం చేయాలని చాలామంది పేషెంట్స్ అడుగుతా ఉంటారు. కొంతమంది పేషెంట్స్ ఇది ఖచ్చితంగా విటమిన్ డెఫిషియన్సీ వల్ల వచ్చుంటదని చాలామంది వాళ్ళకి వాళ్ళే సప్లిమెంట్ తీసుకొని మళ్ళీ పెయిన్స్ తగ్గలేదని మళ్ళీ హాస్పిటల్స్‌కి రావటం అన్నది జరుగుతా ఉంటది. సో, దీనికి కరెక్ట్ సరైన మార్గం ఏంటంటే, సో, నీ పెయిన్ వచ్చినప్పుడు డైరెక్ట్‌గా మనం ఒక ఆర్థోపెడిక్‌ని గానీ, లేదంటే ఫిజియోథెరపిస్ట్‌ని గానీ మనం కన్సల్ట్ అయ్యి, ఒకసారి మీ నీ జాయింటు ఆహ్, అది ఎట్లా హెల్తీగా మెయింటైన్ అవుతుంది, దాని చుట్టుపక్కల ఉన్న మజిల్స్ ఎలా ఎంత స్ట్రెంత్ ఉన్నాయి, ఆ స్ట్రెంత్ ఎలా ఉందన్నది ఎవాల్యుయేట్ చేయించుకొని, దానికి తగ్గట్టు వాళ్ళిచ్చిన ఇన్‌స్ట్రక్షన్స్ అండ్ ఎక్సర్‌సైజెస్ ఇఫ్ ఇన్‌కేస్ ఏదైనా సప్లిమెంట్స్ యూజ్ అవుతాయి అంటే అనుకుంటే గనక, ఆ సప్లిమెంట్స్ యూజ్ చేసుకుంటే ఆ నీ పెయిన్స్ అనేవి తగ్గుతాయి.